చేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే మావిగాన్ అంటే బాబుకు గుండె ఆగేలా ఉందని, తప్పులు ప్రశ్నిస్తే బీపీ పెరుగుతుందని, మా తాతను చంపింది టీడీపీ కాదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని, మావిగాన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉందని చెప్పుకొచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచారని, అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని మరి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తదుపరి కార్యకర్త అధినేత టీడీపీ మహానాడుపై బాబు సమీక్షించారు. టీడీపీ మహానాడు ఏర్పాట్లపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మే 27, 28 తేదీలో హైబ్రిడ్ పద్ధతిలోని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అజెండాపై నేతలకు చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన 19 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు వర్చువల్గా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే నేతలు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభించాలని, ప్రతి వక్త తమకు కేటాయించిన అంశంపై సూటిగా స్పష్టంగా మాట్లాడాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీకి మహిళలు, బీసీలు 2 కళ్ళు లాంటి వారిని పునరుద్ఘాటించారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యతని అందరికీ అర్థమయ్యేలా చాటాలన్నారు. జనాభాలో 50% ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచి మనకు వెన్నుదండుగా ఉన్నారన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశాన్ని స్పష్టంగా వెళ్లాలని నేతలకు సూచించారు. కార్యకర్తే అధినేత అనే నినాదం మహానాడులో స్పష్టంగా ప్రతిబింబించాలని, పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు జాగ్రత్తగా కాపాడుకోవాలని స్పష్టం చేశారు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి కార్యకర్తల సమావేశం మహానాడైతే, టీడీపీ మహానాడైతే జరగబోతుంది. దీని గురించి కూడా ప్రచురణ జరిగింది. ఎబోలా కలకలం దేశంలో హై అలర్ట్, ఆఫ్రికా ప్రయాణికులు కేంద్రం కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. ఎబోలా ఎఫెక్ట్ భారత ఆఫ్రికా సదస్సు వాయిదా పడింది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. WHO విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన నిబంధనలు కూడా ఏర్పాటు చేయటం అయితే జరిగింది. ఇక ఇందాక మనం చూసాం, మావిగాన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, సాధ్యం కాదని తెలిసిన అమరావతిపై ముందుకు వెళుతున్నారు. స్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి 47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి 9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్ల కోసం రాష్ట్ర ప్రజలు వెన్నువిరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. రాష్ట్రాన్ని రాజధానిలో ఉండాలనే మావిగాన్ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగాన్ను ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే 0 నుంచి మొదలు పెట్టాలి. చంద్రబాబు స్కామ్ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు కూడా మావిగాన్కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. 1,200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియట్ ఉన్నా మళ్ళీ అన్నీ కొత్తగా కడుతున్నానంటున్నారు. కొత్తగా నిర్మించిన 5 బిల్డింగ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తూ ప్రజలు నివ్వరపోతున్నారని చెప్పి మరి హత్యా రాజకీయాలు చేసింది కూడా టీడీపీ కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేస్తుంది చంద్రబాబేనని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మరి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ఇక అవ్వాతాతలతో మొగాల్లో ఆనందం. జూన్ 2న కొత్త పింఛన్ల పంపిణీ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా చేయూత. 3 ఏళ్ల నిరీక్షణకు తెర. దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక బంగారు కిరీటం మాయం కేసులో 30 లక్షలకు తాకట్టంట. గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం కేసుకు సంబంధించి పోలీసులు ఎట్టుకేలకు కేసు నమోదు చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోహన్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బంగారు కిరీటాన్ని 30 లక్షలకు తాకట్టు పెట్టినట్లుగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దాత సుబ్బారావు ఫిర్యాదుతో చివరకు చర్యలకు సన్నద్ధమయ్యారు పోలీసులు. కాగా గతేడాది మాటూరు సుబ్బారావు అనే భక్తులు గుడివాడ వెంకటేశ్వర స్వామికి కిరీటం కానుకగా సమర్పించారు. ఏడాది తర్వాత దాత సుబ్బారావు తిరిగి దర్శనానికి వచ్చారు. అయితే దర్శన సమయంలో కిరీటం కనిపించకపోవడంతో ఆయన పాలకవర్గాన్ని నిలదీశారు. మొదట పాలకవర్గం కిరీట బ్యాంక్ లాకర్లో ఉందని చెప్పింది. కానీ గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు వారు అంగీకరించారు. దాంతో సుబ్బారావు కిరీటం ఉందా లేక అమ్మేశారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఇక అయితే ఫిర్యాదు చేసినందుకు ముందుకు వచ్చిన